హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా పైన ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇప్పటికే 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉన్న రైతులకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం ఇక 3వ విడతకు సంబంధించి ఎదురు చూస్తున్నారనమాట. దీనిపైన కీలక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా ఇక్కడ యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా 3వ విడత కింద దాదాపు 3,600 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది విడతల వారీగా రిలీజ్ చేసే పనిలో అయితే ఉన్నారనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో గతంలో ఏదైతే ముఖ్యంగా చాలా వరకు అయితే రైతులు అదేవిధంగా వీళ్ళంతా కూడా రైతు భరోసా పైసల కోసం అయితే చూశారు కదా. సో అటువంటి వారందరూ కూడా కొన్ని సమస్యలు అయితే తలెత్తినట్టు చెప్తున్నారు. కొంత సాంకేతిక కారణాల వల్ల కూడా డబ్బులు అనేది తమ అకౌంట్లో జమ కాలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు గతంలో సర్వర్ సమస్య లేదా సాంకేతిక కారణాల వల్ల రైతులకు డబ్బులు అందలేదని ఇప్పుడు వాటిని పరిష్కరిస్తూ నిధులు విడుదల చేస్తున్నట్లు ఇక తెలియడం జరిగిందనమాట. సో మొత్తానికి అధికారుల నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఇందులో అకాల నష్టపరిహారం రైతుల వారి దగ్గర అంటే వరి వేసిన వారు వరి కళల దగ్గరనే ఉండడం, అవి ఇబ్బందుల్లో పాలు కావడం, అదేవిధంగా అంటే అకాల నష్టం పరిహారం కింద ఎదురు చూస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రైతులకు మక్కలు కావచ్చు, వరి కావచ్చు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం, గతంలో అన్నీ ఏదైతే ముఖ్యంగా ఇతర గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు అన్నీ అనుకూలించినప్పుడు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వరి అనేది బాగా సాగు చేసినా కూడా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు కేంద్రం కూడా కొనడం లేదంటున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ పంటగా చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా రైతులు కూడా ఏదైతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ప్రభుత్వం ఇప్పటికే 2 ఎకరాల వరకు అయితే జమ చేసింది. సో ఇక మొత్తానికి మరి అందరికి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఎన్ని ఎకరాల వరకు అయితే ఇచ్చి ఆఫ్ చేస్తారనేది కూడా చాలామందికి ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి డౌట్ అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు చిన్న అప్డేట్ అయితే ఇచ్చారండి. ముఖ్యంగా రైతులకు సంబంధించి గతంలో కంటే ఇప్పుడు కొత్త మార్పులు చేశారనమాట. సో ఇక ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 నుంచి 9 వరకు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వారం కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి అంటున్నారు. సో ఇందులో వచ్చేసి స్వయంగా రైతులకు ఆధునిక సాగు పద్ధతులు ఏమున్నాయి, శాస్త్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, యాంత్రీకరణ, పశుసంవర్ధక, నీటిపారుదల, సో వాటిన్నిటిపైన అవగాహన కల్పించబోతున్నారు అనమాట. సో రైతు కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా ఏదైతే నానో ఎరువులు ఏ విధంగా వాడాలి, ప్రకృతి వ్యవసాయం, సన్న వరి సాగు వంటి అంశాలు ఇవన్నీ కూడా, డ్రోన్ సాంకేతిక పరిస్థితులు ఇవన్నీ కూడా, చెరువు పూడికతీత పనులు ఇవన్నీ కూడా చేపట్టబోతున్నారు అంటూ కూడా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇచ్చారు. గుడ్ న్యూస్ చెప్పారు, తీపి కబురు. సో ఆ వివరాలు ఏంటనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వరి, మొక్కజొన్న వంటి పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల రైతులకైతే భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతులకు కేవలం వరికే పరిమితం కాకుండా అధిక ఆదాయం వచ్చే ఆయిల్ సాగు వైపు మొగ్గు చూపాలని చెప్పేసి సూచించారనమాట. అదేవిధంగా ఆయిల్ ఫామ్ ఏదైతే ఉందో సాగుకు సంబంధించి ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందజేస్తుందని, మార్కెటింగ్ భయం లేదని చెప్పేసి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా వానాకాలం సీజన్ కోసం విత్తనాలు, ఎరువులు ముందస్తు అందుబాటులో ఉంచామని చెప్పేసి రైతులు పప్పు దినుసులు, కూరగాయలు, అంటే పూల సాగు కావచ్చు ఈ ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని చెప్తున్నారు. టీజీ ఆర్గానిక్ మొబైల్ యాప్ ద్వారా కూడా సేంద్రియ ఉత్పత్తులు అంటే విక్రయాలకు వారధిగా నిల్వనుందనమాట చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా గుడ్డని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో అదేవిధంగా ఆయిల్ ఫామ్లు సాగు శిక్షణ ఇవన్నీ కూడా ఇస్తున్నాం అనే విధంగా చెప్తున్నారు. సో ఇవన్నీ చివరి అంటే వేసవిలో పశు సంరక్షణ, పచ్చి గడ్డి సాగు ప్రాధాన్యత ఏ రకంగా పెంపొందించుకోవాలి వాటిపైన ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నదో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద మనం పిలుస్తాం కదా. ఈ రైతు భరోసా సాయానికి సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది మరి మాకు ఎప్పటి నుంచి నిధులు అనేది జమ చేయడం జరుగుతుంది, ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, గతంలో అయితే రైతు భరోసా అనేది మరి
ప్రభుత్వం ఇస్తామని చెప్పేసింది, కానీ ఇంకా ఇప్పటి వరకు దాదాపు 2 విడతలు మాత్రమే ఇవ్వడం జరిగింది. 3వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. అటువంటి వారందరికీ కూడా బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. సో వీరికి గుడ్ న్యూస్ చెప్పారనమాట. తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాలు, అదేవిధంగా 3 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7, 8 ఎకరాలు ఉన్న రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఇందులో ఏదైతే ముఖ్యంగా 1-2 రోజుల్లోనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తారట, సో 4 నుంచి 5 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు దాదాపు రైతుల ఖాతాల్లో 1500 కోట్ల రూపాయలు జమ చేసేలా ప్రభుత్వం ఇక అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. గతంలో మొదటి విడత మనకు మార్చిలో ఇచ్చారు, తర్వాత ఏప్రిల్, తర్వాత వచ్చేసి మే. సో ఈ రకంగా నెలకు ఒక విడతలాగా చేసినా కానీ సో ఈ నెలకు సంబంధించి మనకు రైతులకు పైసలు అనేది ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అయితే అకౌంట్లో రాబోతున్నట్లు చెప్తున్నారన్నమాట. రాబోయే రోజుల్లో వానాకాలం సీజన్ సంబంధించి ఏర్పాట్లపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖతో కీలకంగా చర్చలు జరిపినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. సో వీరందరికైతే అకౌంట్లో డబ్బులు అనేది జమ కాబోతున్నట్టు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఏదైతే డబ్బుల పెంపుకు సంబంధించి ప్రతి ఏటా మనకి ఎంత ఇస్తున్నారు, 6,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు జమ చేస్తున్నారన్నమాట. ఇందులో వచ్చేసి ఇక తెలంగాణలో మరి దేశవ్యాప్తంగా కూడా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి దాదాపు 8,000కు పెంచుతూ వాటిని 4 విడతలుగా రిలీజ్ చేయబోతున్నారు. కేంద్ర క్యాబినెట్లో ఆమోదం పొందినట్లు కూడా సమాచారం అయితే అందుతుందన్నమాట. అయితే కొంతమంది కొత్త మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో వీరు తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి. మీ యొక్క ఆధార్ మరియు పట్టాదారు పాస్ పుస్తకాల అనుసంధానం తప్పనిసరి చేసిన జరిగిందనమాట. సో అటువంటి వారికి మాత్రమే ఏదైతే ఉన్నాయో రైతులకు పంట పెట్టుబడి సాయం, పీఎం కిసాన్ పైసలు అయితే అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి చేసుకోవాలి. మనకు ఆధార్ కార్డు 16 అంకెల సంఖ్య ఎలా ఉందో 11 అంకెలతో సంఖ్య ఒకటి వస్తుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ సంబంధించి. సో మీరు నమోదు అంటే మీ సేవ ద్వారా చేసుకోవచ్చు. దగ్గరలో నెట్ సెంటర్ కావచ్చు, వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే వ్యవసాయ కార్యాలయంలో ఆధార్ లింక్ చేయించుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అర్హుల జాబితాల్లో మీరు తప్పనిసరిగా ఎవరైతే ఆ పీఎం కిసాన్ పైసలు పొందాలనుకున్నా సో వారందరికీ ఈ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మీరు pmkisan.in వెబ్సైట్లో మీ పేరు, అదేవిధంగా గ్రామం పేరు, పట్టణం పేరు, జిల్లా పేరు ఎంపిక చేసినప్పుడు అందులో తప్పనిసరిగా ఉండాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే ఏదైతే ఉన్నాయో మనకు పీఎం కిసాన్ పైసలు అనేది జాబితాలో పేరున్న వారికి మాత్రమే అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. సో ఇక దాదాపుగా ఈ పథకం ద్వారా అంటే దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఎవరు కొత్త నిబంధనలు మార్చారనమాట గతంలో. సో ఇందులో వచ్చేసి మనకు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు, ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నా కూడా వారికి అయితే ఇవ్వరు. దాదాపు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి కూడా పథకం అయితే రాదనమాట. సో అది ఒకటి గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట తప్పనిసరిగా. సో తెలుగు రాష్ట్రాల్లో మరియు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ డబ్బులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మీరు ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట.